నమస్కారం. ఆర్టీఐ 9 న్యూస్ కి స్వాగతం. మెదక్ జిల్లా రంగాయిపల్లి గ్రామ ప్రజలపైన దయతలచి మా గ్రామంలో ఎంఎస్ అగర్వాల్ కంపెనీ ఏర్పాటు చేసిన ఫర్నేస్ కంపెనీ సామర్థ్యం తగ్గించి నూతనముగా ఏర్పాటు చేయుటకు ప్రయత్నిస్తున్న 2000 టన్నుల సామర్థ్యం గల ప్లాంట్ పనులను నిలిపివేయించగలరని వినతి పత్రం సమర్పించిన చంద్రుబాబు, మహేష్, శ్యామల, నరసవ, ఎల్లవ గ్రామస్తులు అందరూ కలిసి కలెక్టర్ ఆఫీస్ ముందు ధర్నా చేశారు. చేసిన అనంతరం కలెక్టర్ గారికి వినతి పత్రం అందజేశారు. ఇట్లా మొత్తం ప్రజలందరూ వచ్చేసి గ్రామం నుంచి ఈరోజు సార్కానే మా మీద మొర పెట్టుకోవాలని చెప్పి ఇంతకుముందు సీఎం కాన్సెన్స్ మాది. ఇదే కొత్త ప్రభాకర్ రెడ్డి గిట 3 సార్లు చెప్పినాం. కొత్త ప్రభాకర్ రెడ్డి గిట ఏం చేయలేకపోయాడు. సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకుపోయినాం. కేసీఆర్ ఫామ్ హౌస్ గిట 2 సార్లు వెళ్ళినాం. అక్కడైతే మాకు న్యాయం జరగలేదు. కలెక్టర్ దగ్గరకు వచ్చినాం. ఈ బట్టి మా రాడి చేస్తే మా ఉండదు సార్, వాళ్ళకి అవుతుంది అధికారమైన సార్. ఇక మాకు స్పష్టనే బతుకుతాము లేదా ఇక మేమేమున్నాయి శవాలు వెళ్తూనే ఉంటాయి సార్. ఆ పోలీస్ డిపార్ట్మెంటు వాళ్ళంతా ఎవరు మానవులు లేరు సార్. మాకు చాలా బాధ అంటే చెప్పరని బాధ ఉంది సార్. మేము పోయి ఆ కంపెనీ డామినేట్ చేస్తలేదు. నాకు తీసేసి వేరే దగ్గర పెట్టుకోమంటు ఆ పోలీస్ స్టేషన్ మాకు వద్దు, వేరే కంపెనీ పెట్టుకున్నాం. ఆయన రామస్పిన్నింగ్ మిల్లు ఉన్నాయి, ఆ మిల్లు చేసి పెట్టుకోమంటున్నాం. ఈ పోలీస్ స్టేషన్ తీసుకుపోయి అక్కడ పెట్టుకోమని, అది అడవి పక్కకు ఉంది ఫారెస్ట్, అక్కడ పెట్టుకోమని సార్. దయచేసి అందరు మీరు దయపెట్టి మాకు న్యాయం చేయని చెప్పి మేము కోరుతున్నాం సార్. లేడీస్ మాట్లాడండి. పిల్లలకు అంతా దద్దు, ఇక బిందెలలో నీళ్ళు పట్టుకుంటే బిందెలు చిల్లులు పడుతున్నాయి. మొత్తం కడుపులో నొప్పి వస్తుంది, కళ్ళు కనిపిస్తలేవు. బంగ్లాల పొంటి అంతా బూడిది, అంతా ఇట్లా నూక్తే అంతా బూడిదే వస్తుంది. బంగ్లాల పొంటి కర్రగా నల్లగా బంగ్లాలు అన్ని నీళ్ళు ఎట్లుంటాము, నీళ్ళు ఎర్రగా బంద్ చేస్తాం. నీళ్ళు కొనుక్కొచ్చుకొని తాగుతున్నాం మేము, కొనుక్కొచ్చుకొని తాగుతున్నాం సార్. ఆ నీళ్ళే బంద్ చేసి పర్మిషన్ ఇచ్చిరా అమ్మ నువ్వు ఉన్నప్పుడు? మరి అప్పుడు మీరు ఉన్నప్పుడు ఎప్పుడు పర్మిషన్ ఇచ్చినా కానీ పట్టించుకోలేదు సార్. కంపెనీ పెడితేందుకు పర్మిషన్ ఇచ్చిరా? మాకు తెలియదు సార్, మాకు తెలియదు కదా. అది ఏం కంపెనీ పెట్టుకుంటాడో, మాకు సంబంధించిన కంపెనీను ఎంతో కంపెనీ అని కానీ ఇంత పెద్ద చేసామని మాకు తెలియదు. ఇప్పుడు ఏం చేయాలి? మా కంపెనీ ఏం చేయమంటారు? ఏం చేస్తారు? కళ్ళు కనిపిస్తాయి. ఎంత వయసు పిల్లలకు కానీ కళ్ళు మబ్బులు వస్తాయి. అందరికీ కళ్ళద్దాలు పెట్టు పిల్లలకు. మీకు దయచేసి మీరే వచ్చి చూసుకొని మా మాట కాదండి, మీరు చూసుకోరు సార్. కంపెనీ చూసుకొని మా ఊరు ఇంత ఎందుకు వచ్చింది సార్? ఇట్లా పట్టించుకున్న వాళ్ళు ఎవరు లేరు. మళ్ళీ గొర్రె మేకలు పోతే అటు గొర్రెలు కూడా చచ్చిపోయినాయి కూడా, అది కూడా ఎవరు. పిల్లలకు ఇట్లా మొత్తం విలేజ్ లెక్క వస్తుంది గీకుడు పుండ్లు. మా పెద్ద మనుషులకు కూడా వస్తున్నాయి. సమర్ నీళ్ళు నోట్లో నీళ్ళు పోసుకుంటే తెగిపోతారు, నాలుగే తెగిపోతారు. నీళ్ళతో ప్రాబ్లమే ఉంది మాకు. మళ్ళీ దుమ్ము బట్టలు విండి ఎండేస్తే కర్రీగా మీరు దయచేసి మాకు న్యాయం చేయాలి సార్. మాకైతే మొత్తం కంపెనీ వల్ల మొత్తం నాశనం అయిపోతున్నాం. పంటలు కూడా వండలేదు, బోర్డు ఖరాబ్ అయినాయి. మొత్తం బోర్డు ఇట్లా పీక్త కూడా వస్తలేవు, మొత్తం తుక్కు జంగు పట్టిపోయినాయి. మరి ఘోరంగా పంటలు లేవు, ఏం లేవు. మస్తు కూరగాయలు లేవు, ఏం లేవు. మాకే ఇట్లా ఎక్కుతున్నాం. ఇంకా పిల్లలకి ఇంకా ఎక్కువ కదా. ఇప్పుడు చిన్న పిల్లలకు కూడా వస్తుంది మొత్తం గలగల సప్పుడు. తెల్లని దాకా పొద్దున్న దాకా సప్పుడు. ఇంకా తెల్లని దాకా బాగా వస్తుంది. కొంచెం మొత్తం బట్టలు వాసనలు కిందనే పడతాయి. మన భూమి అదిలినట్టు, భూమి అదులుతుందేమన్నట్టు, బుగులైతే కూలుతుందేమన్నట్టు అట్లా సౌండ్ వస్తుంది. మీరు దయచేసి పట్టించుకొని జర ఎట్లనైనా వేసి బంద్ కావాలి. ఇన్ఫెక్షన్ వస్తుంది ఆ వాటర్ తోటి స్నానం చేపిస్తే. ఏం చేసినా దురద వస్తుంది, మొత్తం ఇట్లా అయిపోతుంది. ఇట్లా ఏ హాస్పిటల్ పోయినా తగ్గుతలేదు. ఇక మొత్తం ఇన్ఫెక్షన్ లాగా వస్తుంది. ఇక్కడ మా విలేజ్ పక్కపొంటి కంపెనీ పెట్టింది ఎంఎస్ అగర్వాల్ అని. మేము 1990లో ఇల్లు కట్టుకున్నాం రంగేపల్లి విలేజ్లో అందరం ఊరిలో. ఇది 2004లో కంపెనీ వచ్చింది, ఏది ఎంఎస్ అగర్వాల్ అని. అప్పుడు సీడ్ కంపెనీ పెడదామని చెప్పి స్టార్ట్ చేసారు, పత్తి కంపెనీ పెడదామని. ఆ తర్వాత స్టీల్ కంపెనీ పెట్టారు, ఇది ఐరన్ది. తర్వాత ఫర్నేస్ పెట్టారు. మళ్ళీ ఎక్కడి నుండో మొత్తము ఇనుప సామాన్ తెచ్చి దాన్ని కరగా తీసి దాన్ని కడ్డీలు చేసి అన్నీ మొత్తం స్టీల్ తయారు చేస్తారు. దానివల్ల మాకు పొగ వస్తుంది, బాగా సప్పుడు వస్తుంది, వాటర్ పొల్యూషన్
మొత్తం దురదలేస్తుంది. మేము మొత్తము మినరల్ వాటర్ కొనుక్కొని మా ఊరు మొత్తం రంగపల్లి విలేజ్ వాళ్ళు మొత్తము ఫిల్టర్ వాటర్ ప్రైవేట్ వాళ్ళు పెట్టి వాడ 10 రూపాయల డబ్బా కొనుక్కొచ్చుకొని వాటర్ తాగుతున్నాం. ఇప్పుడు మామూలుగా జ్వరాలు వస్తున్నాయి, అది కాకుండా విష జ్వరాలు వస్తున్నాయి కంపెనీ నుండి. అది చిన్న చిన్న ఇన్ఫెక్షన్లు అయి మొత్తం కాలు కొట్టేసుడు, సర్జరీలు, ఇప్పుడు కాలు చేతులు పడిపోకట ఆ సైడు ఎంతమంది ఉన్నామో అంత సైడు ఆ కంపెనీ దిక్కెళ్ళి ఎఫెక్ట్ వల్ల మొత్తం మనుషులు బతికేటోళ్ళు చనిపోతున్నారు. అంతా ఇండ్లు ఖరాబ్ అవుతున్నాయి మొత్తము. ఇప్పుడు మళ్ళీ మేము మొన్న ప్రజావాణిలో కలెక్టర్కి ఇచ్చినాము. ఇంతకుముందు 2013లో ప్రజా అభిప్రాయ సేకరణ పెట్టిరు. ఇంతకుముందున్న 2 కలెక్టర్లు. మేము కూడా ప్రజా అభిప్రాయ సేకరణ పెట్టి దానికి పర్మిషన్లు ఉంటే ఏదైనా కంట్రోల్ చేసుకోమన్నాం, లేదంటే తొలగించమని చెప్పినాం. 200 టన్నుల బట్టి పెడుతుండే. ఇప్పుడు ఇంతకుముందు ఉన్నది 50 టన్నుల కెపాసిటీ. ఇప్పుడు కెపాసిటీ వేస్తుండు, కొత్తగా నూతనంగా పెడుతుండు. ఇప్పుడు ఉన్న కలెక్టర్కు మేము ప్రజావాణి వేసినాము, ఇంతవరకు ఆయన స్పందించలేడు. పొల్యూషన్ బోర్డులో కూడా ఇచ్చినాము, పొల్యూషన్ వాళ్ళు కూడా ఇంతవరకు రాలేరు. మరి ఎట్లా మేము బతకాలన్నా సావాలన్నా? ఆ కంపెనీ దిక్కెళ్ళి ఏమన్నా పోయి కంపెనీ దగ్గర సౌండ్ వస్తుందని అడిగితే పోలీసు వాళ్ళని తెస్తుండు, కేసు పెడుతుండు, పిఎస్ పంపిస్తుండు, మొత్తం కేసులు పెడుతుండు. ఇప్పుడు మొత్తం మా జాగాలు ఉన్నాయి, పక్క పొంటే ఉంటుంది మా పొలము. ఆ పొలం కూడా మొత్తం బీడు భూములు మారిపోయినాయి, వాటర్ ఫుల్ ఉన్నాయి. అదేమన్నా వేసామంటే పంటలు పండుతలేవు. ఇప్పుడు పక్కకు అటు గౌరవ పొలం ఉంటుంది ల్యాండ్, పక్క విలేజ్ ఇది. ఆ వాళ్ళను కూడా మస్తు ఇబ్బంది పెడుతుండు, మొత్తం అమ్మేసుకోరు, మొత్తం కొనుక్కుంటు